మీ ప్రస్థానం 30 ఏళ్ళు కదా, ఎన్నెన్నో ప్రశ్నలు వేసి ఎవరికెవరికో కావాల్సినటువంటి సమాధానాలంతా మీరు ఇస్తూ ఉంటారు కదా. మీ ప్రస్థానం జనరల్గా పొలిటికల్ గాను న్యూస్ రీడర్ గాను ఉన్న మీరు ఆధ్యాత్మికం వైపు మీరు ఎలా మలిగారు? ఇది అసలు మీ సబ్జెక్టే కాదు ఆధ్యాత్మికం లెక్క ప్రకారం. నేను మీ ప్రొఫైల్ చూస్తే పెద్ద పెద్ద పొలిటికల్ ప్రోగ్రాంలోనే మీరు చూస్తున్నారు, మంచి మంచి స్టేజ్ ప్రోగ్రామ్స్ అంతా మీరు చూస్తున్నారు. మరి మీకు ఈ ఆధ్యాత్మికం పెద్ద మీరేమో ముసలోడు అయితే కాదు, నడుపు వయసులో ఉన్నారు. మీకు ఇలాంటి ఆధ్యాత్మికం మీదే ఎందుకు ఆలోచన వచ్చింది? ఇది నా ప్రశ్న మాత్రమే కాదు, మీ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కూడా ఈ ప్రశ్న ఉంది కానీ భయపడుతున్నారు మీ దగ్గర అడగడానికి. రైట్ గురుగారు, ధన్యవాదాలు. అంటే మీలాంటి ఋత్వికులు పెద్దవారు మమ్మల్ని అడగడమే మా ఇది మిమ్మల్ని బాధ పెట్టట్లేదు కదా, మేము అడిగి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా సంతోషం. నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో నిజం చెప్పాలంటే అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి వచ్చి అన్నమయ్యను అమ్మవారి సౌందర్యాన్ని ఒకసారి గమనించు అని అన్నప్పుడు అన్నమయ్య ప్రస్థానం మారిపోతుంది. అంటే అప్పటి వరకు భోగలాలసుడిగా ఉన్న అన్నమయ్య ఆధ్యాత్మికంగా ఎలా మారిపోతాడో, ఇంతకంటే గొప్ప అందం ఉంటుంది చూడు అని, లోకోత్తర సౌందర్యాన్ని ఒకసారి చూడు అంటే ఆయన ఎలా మారిపోయాడో వేణుస్వామి నన్ను అలా మార్చేశాడు. మన ఆస్ట్రాలజర్ వేణు గారు నాకు మంచి మిత్రులు అండి వారు. ఆయన ఇంటర్వ్యూస్ తోనే నేను ఇటు అప్పటిదాకా నేను సినిమా పొలిటికల్ ప్రస్థానంలో ఉన్న సమయంలో ఈయన ఇంటర్వ్యూస్ ద్వారా మరింత పాపులర్ కావడం నాలో ఎక్కడో కొంత ఉంది. అంటే నేను నా ప్రస్థానం ఏంటంటే సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను. వెరీ గుడ్. అది ఎంత బాల్యంలో చాలా డిసిప్లిన్ గా ఉంటుంది. చక్కగా పద్యాలు, భగవద్గీత, అగ్రే వసతే లక్ష్ములు, భగవద్గీతలు, ఇట్లాంటి అద్భుతమైన వేద మంత్రాలు, డిసిప్లిన్ వేరే ఉంటుంది. అది డిఫరెంట్. ఎస్, బ్రహ్మాండమైన శిక్షణ అక్కడ దొరికింది నాకు. ఇది కొంత ఈ ఆధ్యాత్మికంలో గురువుల పట్ల గౌరవం ఉంటుంది. గురువుల పట్ల గౌరవం కావచ్చు, అంటే వేదాలు, ఈ గ్రంథాలు, ఉపనిషత్తులు, వీటి గురించి కొంత అవగాహన అక్కడ కలిగింది మనకు బాల్యంలో. మళ్ళీ కట్ అయిపోయి అక్కడ ఇక్కడ వేణుస్వామి నన్ను అలా తీసుకెళ్లి నా మొత్తం దశ. సో మీరు వేణుస్వామి కృతజ్ఞత చెప్తున్నారు, చెప్పండి సభాముఖంగా. డెఫినెట్ గా అది గురువు గారికి ఎప్పుడు మేము చెప్తాం. నా ప్రతి ప్రస్థానంలో ఆయన ఉంటారు. గుడ్. నా ప్రతి గెలుపు వెనకాల ఆయన ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి, ఆయన మాటలు ఉంటాయి. అందులో వేరే నాకు మంచి మిత్రుడు వేణు గారు. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అన్న మేమంతా ఉన్నామన్నారండి, మేము చూసుకుంటామని చెప్పి ఒక 30 ఏళ్ల క్రితం నాకు వేణు గారు నాకు సపోర్ట్ చేసినారు. అప్పుడు నేను స్కూటర్లో వెళ్ళేటప్పుడు ఆయన కార్లో వచ్చేవాడు. అన్న రండి మీరు ప్రసాద్ ఐమాక్స్కి రండి అని చెప్పి ప్రసాద్ ఐమాక్స్లో నేను ఆయనతో తిరుగుతున్నాను. అన్న బండి మీద కాదే కార్లో రావాలి నువ్వు అని అప్పట్లో 30 ఏళ్ల క్రితం నన్ను ఎంకరేజ్ చేసినాడు. అట్లా నా ప్రస్థానం ఇటువైపు. ఇప్పటికీ అన్ని చేస్తున్నాను, బట్ అదేంటంటే కొంచెం మనకి ఈజీ అయిపోయింది. మరి ప్రశ్నలు అడుగుతున్నారు కదా, ఎవరైనా మీకు కంటెంట్ రైటర్ రాసిస్తున్నారా లేదా ఇది దీర్ఘకాలికమైనటువంటి ప్రశ్నలు అండి? హానెస్ట్లీ నేను చెప్పాలి అంటే ఈవెన్ మీ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీ కంటెంట్ రైటర్ రాసి అని అంటే కొంతవరకు రీచ్ అవ్వగలరేమో, కానీ నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూస్తూ ఉంటాను. ఆ ఇంటర్వ్యూస్ యొక్క కారణం ఏమంటే ఈయన ఆధ్యాత్మికవేత్తను ఎలా ప్రశ్నిస్తున్నాడు అనే దానికోసం చూస్తాను, కానీ అందులో ఉన్న సబ్జెక్ట్ని చూడండి నేను. మరి మీ ప్రశ్నలు అంతా అడుగుతున్నారు కదా, సమాజంలో మీరు చూసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారా లేదా ఈ ప్రశ్న అడిగితే సమాజానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా అడుగుతారా? దీనికి ఇంకొక చిన్న నేపథ్యం చెప్తాను. నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకున్నాను. దీనికి రామోజీరావు గారికి కృతజ్ఞత చెప్తాను. సూపర్. సో ఆయన ఆధ్వర్యంలో నా మొదటి అడుగులన్నీ ఈటీవీలోనే, ఈనాడు ఈటీవీలోనే. సో జర్నలిజం కూడా అక్కడే నేర్చుకున్నాను నేను పూర్తిగా. సో వారిచ్చిన క్రమశిక్షణ, వారిచ్చిన రీసెర్చ్, అంటే ఈనాడులో రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ వింగ్ అని ఒకటి ఉండేది. ఒక 2 ఫ్లోర్లలో కొన్ని వేల పుస్తకాలు ఉండేవి. ఏదైనా ఒక చిన్న సబ్జెక్టు అనుకుంటే అందులోకి వెళ్తే ఒక రోజు పట్టేది మనకు, మొత్తం దొరికిపోతుంది అన్ని ఖచ్చితంగా. మీరు ఏ డౌట్తో అయినా అందులోకి వెళ్తే సమాధానం దొరుకుతుంది. అలాంటి రీసెర్చ్ వింగ్స్ అట్లాంటి ఉన్న వ్యవస్థలోంచి వచ్చాను కదా నేను. సో ఏ చిన్నదాన్ని కూడా నేను ఈజీగా వదిలిపెట్టాను. నాకు సందేహం, ఫస్ట్ నాకు వచ్చే సందేహాలు అడుగుతాను. రెండోది పబ్లిక్ షూలో నా కాలు పెడతాను. అసలు పబ్లిక్ ఎలాంటి డౌట్ ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వ్యంగ్యంగా కూడా అడుగుతారు కదా. అవును. మీకు సిగ్గు అనిపిదా? ఎందుకు అంటే అలా అడుగుతున్నాను అనుకోకండి, అలాంటి ప్రశ్నలు నేను చూశాను. అవును. మీకు సిగ్గు అనిపిదా ఆ సమయంలో? ఎందుకు
సెక్షువల్ గా కొన్ని అడుగుతారు, అవును. వ్యంగ్యంగా అడుగుతారు, ఆర్థికంగా అడుగుతారు, ఆధ్యాత్మికంగా అడుగుతారు. ఇది ఏంటో నవరసాలు పోషిస్తున్నాడు అని అనుకుంటాను నేను. సార్ అంటే అంటే మనం దేవాలయాల మీదనే శృంగార భంగిమలు చేస్తున్న సంస్కృతి మనది. అంటే బూత్ కానీ లైంగిక విజ్ఞానం కానీ ఈ సమాజానికి చాలా అవసరం. సో ప్రతి ప్రశ్న ఈ సమాజం నుంచి ఉద్భవించేదే, సమాజంలో ప్రతి ఒక్కరిలో ఉండే సందేహమే మనసులో ఉంటుంది. మీ గురించి కూడా వాళ్ళకి ఏదో సందేహం ఉంటుంది. నాకు మీరు హేతువాదిగా కనిపిస్తున్నారు కదా కొన్ని సమయాల్లో. అవును, నేను మొదట్లో హేతువాదిని. వాస్తవం. ఇది నోటీస్ చేయాలి ప్రేక్షక మిత్రులారా, ఖచ్చితంగా ఇది మీరు నోటీస్ చేయాలి. నేను ఆయనలో ముందు హేతువాదిగానే చూశాను, తర్వాత ఆధ్యాత్మికంగా ఆయనతో నాకు జర్నీ కూడా కొంత ఉందండి. మంచి మంచి ఆధ్యాత్మికవేత్తలతో ఆయన ప్రయాణం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని సార్ని నేను ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్నేదా భావించుకోండి, మీ ఛానల్లోనే మీ సార్ గురించి అడుగుతున్నాను. ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే నేను హేతువాది అనే విషయం ఎవరికి తెలియదు ప్రపంచంలో. క్షమించాలి ఇలా అడుగుతున్నాను, కనిపెట్టారని నాకు తెలియదు, కానీ మా సొంత మేనమామ రాష్ట్ర హేతువాద సంఘం అధ్యక్షుడు. ఓ, సో ఆ యొక్క బ్లడ్ మీకు వచ్చింది. నేను ఆయనతో తిరిగాను కొద్ది రోజులు. ఓకే. అందుకని నేను పూర్తిగా అసలు దేవుడు లేడు అని చాలా విధ్వంసాలు చేసిన వాడిని నేను. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది అన్నమయ్యలాగా సీరియస్ గా, అంటే దేవుడి ఉనికి అన్నది ఏ రూపాల్లో వ్యక్తం అవుతుంది, ఎట్లా ఉంటుంది. దేవుణ్ణి మనం ఊరికేదో ఒక విశ్వం నుంచి వచ్చి ఇట్లా చూపించడంలో కాదు, మంచిలో, మానవత్వంలో, సాటి మనిషిలో, లేదంటే ఒక సహాయం, ఒక దాతృత్వం, వీటిలో కదా మనం చూడాలి దేవుణ్ణి. దానికోసం మనకంటూ ఒక ప్రార్థన చేయడం కోసం ఒక శక్తిని, ఇప్పుడు కొందరు ఒక దీపాన్ని పెట్టుకుంటారు, కొందరు విగ్రహాన్ని పెట్టుకుంటారు, కొందరు ఇంకేదో పెట్టుకొని మన కోరికలను వాటికి విన్నవించుకుంటాం. ప్రార్థన యొక్క శక్తి అది. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే, ఈ విశ్వం అనేది, ఈ విశ్వాన్ని నడిపిస్తుంది ఏదో ఒక శక్తి కావచ్చు, దానికి దేవుడు అనే పేరు పెట్టుకుందాం. నేను ఎక్కువ బాగా నమ్మేది ఏంటంటే సూర్యుడు ప్రత్యక్ష దైవంగా నేను ఫీల్ అవుతాను. కరెక్ట్, లైవ్ గాడ్, లైవ్. ఆయన శక్తి, ఆయన లేకపోతే, ఆయన వెలుగు లేకపోతే మనకు అన్నం లేదు, ఆయన వెలుగు లేకపోతే ఏమీ లేదు, అసలు భూమి మీద ఇంకేమీ మొలవదు కూడా. సో అట్లా కొన్ని అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా, ఇదంతా మనం ఏదో పదార్థ పరిణామం, ఇదంతా నాన్ సెన్స్. ఇదంతా మన అందరూ ఒక బాటలో వెళ్తున్నప్పుడు వెళ్ళడం క్షేమం, ఫస్ట్ అందరితో పాటు కలిసి నడవడం క్షేమం అనే ఆలోచనతో అప్పుడు దేవుణ్ణి నమ్మడం మొదలు పెట్టాను. దాని రిజల్ట్స్ కూడా నాకు అద్భుతంగా కనబడ్డాయి. మరి మిమ్మల్ని బాగా కమర్షియల్ అంటారు కదా, అసలు నేను కమర్షియల్ కాదు అసలు. మరి ఎలా పోర్ట్రేట్ అయింది ఇది? అది వాళ్ళ ఆలోచన విధానం. అంటే తప్పంటారా కమర్షియల్ అవ్వడం కూడా? మీరు ఎవరినైనా అడగండి, కమర్షియల్ అని అనడం తప్పంటారా? తప్పని కూడా నేను అనను, కానీ నేను కానప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను? మీరు అయితే ఏమవుతుంది? ఏమీ కాదు, ఒప్పుకోవడానికి కూడా నాకేం సిగ్గేం లేదు. ఇక్కడ వస్తున్నాను మీకు, ఇక్కడే ఈ ప్రశ్న మీ దగ్గర అడగాలని అనుకుంటున్నాను. పెద్ద పెద్ద ఛానల్స్ అంతా నడిపేసి, ఇప్పుడు మీరు ఈరోజు ఛానల్ నడిపి మీ దగ్గర 20, 30, 50 మంది పనిచేస్తున్నారు కదా, వాళ్ళకందరికీ జీతభత్యాలు ఇవ్వాలిగా. నిలబడితే యూట్యూబ్లో ఎప్పుడు కాపీరైట్ వేయడానికే కొంతమంది రెడీగా ఉంటారు, కాంపిటేటర్స్. ఇంత ఉంటుంది. ఇంత కాంపిటేటివ్ ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుగులు, అందరికీ వాళ్ళ కెమెరామ్యాన్ కానీ, కంటెంట్ రైటర్ కానీ, యాంకర్స్ కానీ, లేకపోతే ఎడిటర్స్ కానీ, షూటర్స్ కానీ, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ మీరు నిలబడితే ఇచ్చే జీతం. కానీ మీకు 1 నుంచి 31 అనేది పెద్ద ఛాలెంజ్. ఎన్నో సంఘర్షణలు ఉంటాయి. ఎంతోమంది మాట్లాడుతున్నా, పైన చిరునవ్వుతూ ఉన్నా, 1వ తారీఖు వస్తే నన్ను డిపెండ్ అయిన వాళ్ళకందరికీ నేను ఎలా తృప్తి చేయాలి అనే ఒక డిపార్ట్మెంట్ కరెంట్ అన్నిటికంటే ముందు. పవర్ బిల్ ఎంత వస్తుందో తెలియదు, పోడ్కాస్ట్లో కూర్చున్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందో తెలియదు, ఎన్నెన్ని టెన్షన్ ఉంటుందో తెలియదు. సో ఇవన్నీ మీ వెనక చూసుకుంటే మీకు ఏదో 100 ఎకరాలు ఉండి 1000 కోట్లు ఉండి మీరు మెయింటైన్ చేసే సబ్జెక్ట్ పర్సన్ అయితే మీరు కాదు. ఇవన్నీ నేను తెలుసుకొని మిమ్మల్ని అడుగుతున్నాను.